అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 2026 మార్చ్‌లో జరిగినటువంటి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్. ఏదైతే వాయిదా పడి ఏప్రిల్ 2న జరిగినటువంటి ఆంగ్ల ప్రశ్నాపత్రంలోని సమాధానాలు మనం చూడబోతున్నాం. టోటల్‌గా వచ్చేసి 100 మార్కులకి 3 గంటల 15 నిమిషాలైతే మనకిచ్చినటువంటి సమయం. కోడ్ నంబర్ 13, 14 అనమాట. మొత్తం 37 ప్రశ్నలైతే ఉండడం జరిగింది. 15 నిమిషాలు యాక్చువల్‌గా ఏందంటే చదువుకోవడానికి ఇస్తారు క్వెషన్ పేపర్‌ని. అండ్ 3 గంటలు ఏందంటే రాయడానికి ఇస్తారనమాట. ఆన్సర్ ఆల్ ద క్వెషన్స్ ఆఫ్ సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. టోటల్ ఇచ్చినటువంటి సెక్షన్ బిలో ఇచ్చినటువంటి ఏవైతే ప్రశ్నలున్నాయో అవన్నీ కూడా వరుసగా ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే సెక్షన్ బి అంతా కూడా ఒకే చోట ఉండాల్సి ఉంటుంది. గ్రామర్ పార్ట్ కాబట్టి. ఇప్పుడొచ్చేసి మనం సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ చూస్తున్నాం. ఇదొచ్చేసి మేడం రైడ్స్ ద బస్ నుంచి తీసుకోబడింది. ఇట్ వాజ్ ఎ న్యూ బస్. ఇట్స్ ఔట్‌సైడ్ పెయింటెడ్ ఎ గ్లీమింగ్ వైట్ విత్ సమ్ గ్రీన్ స్ట్రైప్స్ అలాంగ్ ద సైడ్స్. వాట్ డస్ బస్ లుక్ లైక్? ముందు ప్రశ్నలు చూద్దాం. అండ్ హౌ ఆర్ ద సీట్స్ ఆఫ్ ద బస్? ఎట్లా ఉన్నాయనేసి. వై డిడ్ వల్లి డివోర్ ఎవ్రీథింగ్ విత్ హర్ ఐస్? ఎందుకని వల్లి తన కళ్ళతో పూర్తిగా ఆస్వాదించింది. వాట్ కట్స్ ఆఫ్ వల్లీస్ వ్యూ? వల్లి చూసే ఏదైతే దృశ్యం ఉందో అది ఏం అడ్డగిస్తుంది అందులో. వై డిడ్ షీ స్టాండ్ అప్ అండ్ పీర్ ఓవర్ ద బ్లైండ్? ఏదైతే బ్లాక్ బ్లైండ్ ఉంటాయి, ఏంటంటే నల్లటి కవర్స్ ఉంటాయి, అవి అడ్డగిస్తూ ఉంటాయి. అయితే రీసెంట్‌గా జరిగిన వాటిలో ఏందంటే ఈ బస్సులకి ఈ బ్లైండ్ కవర్స్ అయితే ఉండవు. అంతకుముందు ఉన్నాయి. ఈ బ్లైండ్ ఉంటుంది. అదేందంటే అటువైపు చూడడానికి వీలుండదు. ఓకే. ఎందుకని నించొని ఆ బ్లైండ్ పైన చూడడం అనేది మొదలుపెట్టింది. ఇట్ వాజ్ ఎ న్యూ బస్. ఇట్స్ ఔట్‌సైడ్ పెయింటెడ్ ఎ గ్లీమింగ్ వైట్ విత్ సమ్ గ్రీన్ స్ట్రైప్స్ అలాంగ్ ద సైడ్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే బస్ ఎలా ఉంది అంటే న్యూ బస్. ఎలాంటి బస్ ఇది? కొత్తగా ఉన్నటువంటి బస్సు. పెయింటెడ్ విత్ గ్లీమింగ్ వైట్ విత్ సమ్ గ్రీన్ స్ట్రైప్స్. సింపుల్‌గా చెప్పాలంటే మన పల్లె వెలుగు బస్సు ఎలా అయితే ఉందో అలా ఉందన్నమాట. కాబట్టి అదే మనం ఇక్కడ రాయడం అయితే జరుగుతుంది. న్యూ బస్ అన్నమాట ఇది. న్యూ బస్. అట్లానే ఇంకేంటి అంటే వైట్ పెయింటెడ్ వైట్ విత్ సమ్ గ్రీన్ స్ట్రైప్స్. అక్కడ ఏదైతే సెంటెన్స్ ఉందో అది మొత్తం రాయొచ్చు. పెయింటెడ్ ఏ గ్లీమింగ్ వైట్ విత్ ఇదేదైతే ఉందో మొత్తం కూడా రాయొచ్చనమాట. పెయింటెడ్ వైట్. మొత్తం వైట్ ఉంది. విత్ గ్రీన్ స్ట్రైప్స్. పల్లె వెలుగు మన బస్సు ఎలా అయితే ఉంటుందో అలా ఉండడం అయితే ఉందన్నమాట. టోటల్‌గా ఆ విధంగా ఉంది. ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత హౌ ఆర్ ద సీట్స్ ఆఫ్ ద బస్? బస్ యొక్క సీట్లు ఎలా ఉన్నాయి? చూసినట్లయితే ద ఓవర్ హెడ్ బార్ షోన్ లైక్ సిల్వర్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వల్లీ. అబోవ్ విండ్‌షీల్డ్ దేర్ వాస్ ఎ బ్యూటిఫుల్ క్లాక్. ద సీట్స్ వర్ సాఫ్ట్ అండ్ లగ్జూరియస్. చూడండి హౌ ఆర్ సీట్స్ అన్నాడు. సీట్స్ ఉన్నాయి. ఎట్లా? సాఫ్ట్ అండ్ లగ్జూరియస్ అనమాట. చాలా మృదువుగా ఉన్నాయి. అండ్ చాలా చాలా వైభవపేతంగా ఉన్నాయన్నమాట. చాలా స్మూత్‌గా అంతా కూడా. సాఫ్ట్ అండ్ లగ్జూరియస్. వై డిడ్ వల్లి డివోర్ ఎవ్రీథింగ్ విత్ హర్ ఐస్? తన కళ్ళతో ఎందుకు ప్రతి దాన్ని ఆస్వాదించడం జరిగింది వల్లి? వై డిడ్ వల్లి డివోర్ ఎవ్రీథింగ్ విత్ హర్ ఐస్ అని ఇచ్చారు. ఎందుకంటే బికాజ్ షీ హ్యాడ్ నాట్ ఎంజాయ్ బస్ జర్నీ బిఫోర్. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే వల్లి డివోర్డ్ ఎవ్రీథింగ్ విత్ హర్ ఐస్ బట్ వెన్ షీ స్టార్టెడ్ టు లుక్ అవుట్ సైడ్ షీ ఫౌండ్ her view cut off by canvas blind that covered the lower part of her window. So she stood up on the seat and peered over the blind. ఇక్కడ కారణం అయితే ఇవ్వాల. మనం ఏదైతే లెసన్ చదువుతామో దాన్ని బట్టి మనం అయితే రాయాల్సి ఉంటుంది. చూడండి బికాస్ షీ హ్యాడ్ నాట్ ఎంజాయ్డ్ ఏ బస్ జర్నీ బిఫోర్. అంతకుముందు ఆ అమ్మాయి ఎప్పుడు కూడా బస్ జర్నీ అనేది చేయలేదు. అది నిజం. చేయలేదు ఆ అమ్మాయి. బికాస్ షీ హ్యాడ్ ఎంజాయ్డ్ బస్ జర్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇది తప్పు. బికాస్ షీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ బస్ జర్నీస్. భయం. అది కూడా కాదు. మొదటిది ఫస్ట్ ఏ అన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఏ. తాను ఇంతకుముందు ఎప్పుడు కూడా బస్ జర్నీస్ చేయలేదు.
ఇప్పుడు చేస్తుంది కాబట్టి ఏం జరిగింది? తానైతే ఎంజాయ్ చేయడం చేయింది. వాట్ కట్స్ ఆఫ్ వల్లీస్ వ్యూస్? వల్లి యొక్క వ్యూని ఏది కట్ చేస్తుంది? అంటే క్యాన్వాస్ బ్లైండ్. చాలా సార్లు మనకు డైరెక్ట్‌గా ఉంది. క్యాన్వాస్ బ్లైండ్ అనేది ఇక్కడ చూడండి. షీ ఫౌండ్ హర్ వ్యూ కట్ ఆఫ్ బై ఎ క్యాన్వాస్ బ్లైండ్. క్యాన్వాస్ బ్లైండ్ వల్ల తన వ్యూ అనేది కరెక్ట్‌గా లేదనే విషయం లేదు. అందుకే నిలబడింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వై డిడ్ షీ స్టాండ్ అప్ అండ్ పీర్ ఓవర్ ద బ్లైండ్? ఎందుకని దాని పైన చూస్తుంది ఆ క్యాన్వాస్ బ్లైండ్ పైన? షీ వాంటెడ్ టు వామిట్. ఏందంటే వాంతి చేసుకోవాలనుకుంది. వాంతి చేసుకోవాలనుకుంటే కిటికీ బయట చేస్తుంది. అంతే తప్ప క్యాన్వాస్ బ్లైండ్‌కి పైన చూడదు. షీ వాంటెడ్ టు సీ ద వ్యూ అది. చూడాలనుకుంది. బయట ఉన్నటువంటివన్నిటిని కూడా చూడాలనుకుంది. అందుకని క్యాన్వాస్ బ్లైండ్ పైన ఆమె అయితే చూస్తుంది. పీర్ ఓవర్ ద బ్లైండ్ అనమాట. షీ వాంటెడ్ టు సీ ద వ్యూ. కాబట్టి దీనికి ఆన్సర్ ఏందంటే బి. బై కాదు. అసలేం కొనాలనుకోలా, దిగాలనుకోలేదు, అసలు బస్సు కూడా దిగలేదు. తర్వాత ద వే ఏ క్రో షుక్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఏ హెమ్లాక్ ట్రీ హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్ అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే ఐ రూల్. డస్ట్ ఆఫ్ స్నో నుంచి ఇవ్వడం అయితే జరిగింది. ఇక వేర్ వాజ్ ద పోయెట్? పోయెట్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు అంటే హెమ్లాక్ ట్రీ కింద ఉన్నాడు. హెమ్లాక్ ట్రీ ఏదైతే ఉందో దాని కింద ఇతను ఉండడం అయితే జరిగింది. అండర్ ఏ హెమ్లాక్ ట్రీ. అక్కడే ఈ విషయం జరిగిందనమాట. ఏం జరిగింది? వాట్ ఫెల్ ఫ్రమ్ ద హెమ్లాక్ ట్రీ? ఆ చెట్టు మీద నుంచి ఏం పడింది? ద డస్ట్ ఆఫ్ స్నో పడింది. ఓకే. డస్ట్ ఆఫ్ స్నో అనేది పడడం జరిగింది. హౌ వాజ్ ద పోయెట్ మూడ్ చేంజ్? ఎలా మారిపోయింది? అప్పుడు దాకా నా జీవితం ఏంది ఇలా అయిపోయింది. ఇలా రకరకాలుగా ఉందనమాట. కానీ ఎప్పుడైతే ఆ మంచు పడిందో ఏమనుకున్నాడంటే దేవదూతలు తనని ఆశీర్వదించారు అనుకున్నాడు. ఆ విధంగా అనుకున్నాడు. కాబట్టి నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మారిపోయింది. ఆ తర్వాత వాట్ డస్ ద క్రో సింబలైజ్? జనరల్‌గా నలుపు ఇక్కడ అశుభానికి సూచన. ఎందుకంటే జనరల్‌గా మన దాంట్లో కూడా ఉంటుంది. కాకులు అరిస్తే బంధువులొస్తారని ఇలాంటియన్నీ కూడా. ఇక్కడ పెయిన్, ప్లెజర్, కన్‌ఫ్యూజన్. ఇందులో నెగెటివ్ ఏంటి అనుకుంటే పెయిన్ అనేది మోస్ట్ నెగెటివ్ పార్ట్. సో, పెయిన్ అనమాట. క్రో దేనికంటే పెయిన్‌కి సింబలైజ్. కానీ ఇతని జీవితంలో పెయిన్‌ని తీసేసింది. వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పోయెమ్ ఇన్ సెకండ్ స్టాంజా? ఇక్కడ మనం చూసుకుంటే 8 లైన్‌లున్నాయి. మొదటిదొచ్చేసి ఒక స్టాంజా అయిద్ది. రెండోదొచ్చేసి రెండో స్టాంజా అయిద్ది. ఇది ఫస్ట్ స్టాంజా అవుతుంది. ఇదొచ్చేసి సెకండ్ స్టాంజా అవుతుంది. ఎలా తయారైందంటే హోప్ అనేది వచ్చిందనమాట తనకి. హోప్ అనమాట. ఆశ చిగురించిందంటే ఇకపై మంచి జరుగుతుంది. దేవతలు నన్ను ఆశీర్వదించారు ఈ రూపేణా అనేసి తానైతే అనుకోవడం జరిగింది. తర్వాత అసబుల్‌కి సంబంధించినటువంటిది క్వెషన్ నాన్ డీటెయిల్డ్. చూస్తే చూడండి మొదటి ప్రశ్న. వాట్ ఈస్ అజబుల్స్ ఇమ్మీడియేట్ రియాక్షన్ టు ద ఇంట్రూజన్ ఇన్ హిస్ రూమ్? అసబుల్ ఒక డిటెక్టివ్ తాను డోర్ తెరిచాడు. డోర్ తెరవగానే ఓ వ్యక్తి రెడీగా కూర్చొనున్నాడు. సో, దాంతో చాలా షాక్ గురయ్యాడు. వాట్ ఈస్ మెన్షన్ యాస్ ఎ సోర్స్ ఆఫ్ ఇంట్రొడ్యూషన్ ఇంటూ అసబుల్స్ రూమ్? సోర్స్ ఏంటి? ఎట్లా వచ్చాడు? ఆ కొత్త వ్యక్తి బయట నుంచి ఎలా వచ్చాడు? ఎలా రూమ్‌లోకి రాగలిగాడు? హౌ డస్ మ్యాక్స్ రియాక్ట్ అపాన్ లెర్నింగ్ అబౌట్ బాల్కనీ ఇంట్రూజన్? మ్యాక్స్ ఎట్లా రియాక్ట్ అయ్యాడు? ఏందంటే బాల్కనీ అనేది ఉంది అనేసి తెలియడంతో. సో, ఎవరు ఎంటర్ అయ్యాడిక్కడ? మ్యాక్స్ అనేవాడు ఎంటర్ అయ్యాడనేది మనకు క్వెషన్‌ల ద్వారానే అర్థమవుతుంది. వాట్ ఆల్టర్‌నేటివ్ మెథడ్ డస్ మ్యాక్స్ క్లెయిమ్ టు హావ్ యూజ్డ్ ఫర్ ఎంట్రీ? మ్యాక్స్‌కి ఇంకో ఆల్టర్‌నేటివ్ మెథడ్ ఉంది. అది యూజ్ చేశాడు. ఓకే. అదేంటి? వాట్ ట్రబుల్ మైట్ హి హావ్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ ఇఫ్ హి హాడ్ నోన్ అబౌట్ ద బాల్కనీ? బాల్కనీ ఉందని తెలిస్తే ఏ ఇబ్బంది నుంచి మ్యాక్స్ బయటపడేవాడు? టోటల్‌గా మనం ముందే గనక సమ్మరీని గనక తెలుసుకొని ఉంటే ఈజీగా ఇవన్నీ కూడా మనం డీల్ జేయొచ్చు. జనరల్‌గా ప్యాసేజ్ చదవకుండా కూడా. ఐకార్డ్స్‌లో మీకిక్కడ వస్తూ ఉంటాయి. దయచేసి గమనించండి. అండ్ సమ్మరీస్ ఇయన్నీ కూడా. దాని ద్వారా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అయన్నీ కూడా. వాట్ ఈస్ అజబుల్స్ ఇమ్మీడియేట్ రియాక్షన్ టు ద ఇంట్రూజన్ ఇన్ హిస్ రూమ్? తన రూమ్‌లోకి ఒక వ్యక్తి చొరబడ్డాడు. దానికి అసబుల్ యొక్క రియాక్షన్ ఏందంటే, ఇక్కడ మనం అసబుల్ మూవ్డ్ టు యాన్ ఆర్మ్ చైర్ అండ్ సాట్ డౌన్ హెవీలీ.
వచ్చాడు. చాలా కూల్‌గా ఏం చేశాడంటే పడక కుర్చీలో కూర్చున్నాడు. ఐ యామ్ గోయింగ్ టు రైజ్ ద డెవిల్ విత్ మేనేజ్మెంట్. దిస్ టైమ్ యూ కెన్ బెట్ ఆన్ ఇట్. హి సెడ్ గ్రిమ్లీ. చాలా కఠినంగా, కోపంగా అన్నాడు. ఈసారి మాత్రం మేనేజ్మెంట్ అయిపోయారు నా చేతిలో. దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఇన్ ఎ మంత్ దట్ సంబడీ హాస్ గాట్ ఇంటు రూమ్ త్రూ దట్ న్యూసెన్స్ ఆఫ్ ఎ బాల్కనీ. ఆ బాల్కనీ ద్వారా రెండోసారి జరిగిందిది. ఫౌలర్స్ ఐస్ వెంట్ టు ద సింగిల్ విండో ఆఫ్ ద రూమ్. ఫౌలర్ చూస్తున్నాడనమాట. అరే! సింగిల్ విండోనే గదుంది. ఇట్ వాస్ అన్ ఆర్డినరీ విండో అగైన్స్ట్ విచ్ నౌ ద నైట్ వాస్ ప్రెసింగ్ బ్లాక్‌లీ. అసలు ఆహ్, ఏదైతే చీకటుందో వచ్చేస్తుంది ఆ కిటికీ నుంచి. బాల్కనీ మ్యాక్స్ సెడ్. ఎవడైతే ఆగంతకుడొచ్చాడో అతను చెప్తాడు. బాల్కనీ ఉందా? విత్ ఎ రైజింగ్ ఇన్‌ఫ్లెక్షన్. బాల్కనీ ఉందా ఇక్కడ? నో. ఏ పాస్‌కి. నేనొచ్చింది ఏం జేశాను అంటే దొంగతనం జేసుకొని ఇంకో కీ ఉంటుంది గదా! హోటలోళ్ళ దగ్గర. అది పట్టుకొని నేను అక్కడ దొంగతనం జేసి వచ్చా. చాలా రిస్క్ జేసి. ఐ డిడ్ నాట్ నో అబౌట్ ద బాల్కనీ. బాల్కనీ ఉందనే సంగతి నాకు తెలీదు. ఇట్ మైట్ హావ్ సేవ్డ్ మీ సమ్ ట్రబుల్ ఐ నో. ముందే దెలిసుంటే అక్కడికెళ్ళి వాడిని మాటలో ఉంచి ఆ దొంగతనం జేసే బదులు చక్కగా ఒక గొట్టం ఏదో ఒకటుంటుంది గదా! దాన్ని ఎక్కేసి బాల్కనీ ఎక్కేసి నీ రూమ్‌లోకొచ్చేసేవాడిని. వాట్ ఈజ్ అజబుల్స్ ఇమ్మీడియేట్ రియాక్షన్ టు ఇంట్రూజన్ ఇన్ హిస్ రూమ్? అండ్ ఒక వ్యక్తి అగంతకుడు లోపలికి ఎంటర్ అయ్యాడు. అసబుల్ ద డిటెక్టివ్ యొక్క రియాక్షన్ ఏంటి? లాఫ్స్ ఇట్ యాస్ మైనర్ ఇన్కన్వీనియన్స్. వస్తా ఉంటారులే, పోతా ఉంటారులే, ఏముందది అన్నట్టుగా అనమాట. అసబుల్ ఎక్స్‌ప్రెసెస్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఇంటెన్స్ టు కంప్లెయిన్ టు ద మేనేజ్మెంట్. చూడండి. రైజ్ ద డెవిల్ విత్ మేనేజ్మెంట్ అంటే ఈసారి గొడవ మామూలుగా పెట్టుకోను. నాలో ఉన్న క్రూరత్వం అండ్ నాలో ఉన్న డెవిల్‌ని జూస్తారు. అంటే ఏంది చాలా సీరియస్‌గున్నాడు. ఎక్స్‌ప్రెసెస్ ఫ్రస్ట్రేషన్ కంప్లెయింట్ జేయాలనుకుంటున్నాడు మేనేజ్మెంట్‌తో. సో, బి అనేది ఆన్సర్ అనేది అవుతుందనమాట. యాంగ్షియస్ సజెస్ట్ ఇన్వాల్వింగ్ ది పోలీస్ లేదు. అసలదేం లేదు. బి ఈస్ ద ఆన్సర్. అండ్ 12థ్ వచ్చేసి వాట్ ఈస్ మెన్షన్డ్ యాస్ ఎ సోర్స్ ఆఫ్ ఇంట్రూజన్ ఇంటూ అసబుల్స్ రూమ్. అసబుల్ రూమ్‌లోకి రావడానికి గల మూలం ఏంటి? మాల్ ఫంక్షనింగ్ డోర్ కాదు. డోర్ బానే ఉంది. బాల్కనీ దట్ హాస్ కాజ్డ్ ఇష్యూస్ ఇన్ ద పాస్ట్. అది. మెయిన్ ఏందంటే బాల్కనీ అనమాట. విండో లెఫ్ట్ ఓపెన్ బై మిస్టేక్ కాదు. బాల్కనీ అనమాట. బాల్కనీ అంటే ఇంట్రూజన్ ఇంటూ అసబుల్ ఏది కారణమవుతుంది? యాస్ ఎ సోర్స్ ఆఫ్ ఇంట్రూజన్ మెన్షన్డ్ పైన మెన్షన్ చేయి. యాక్చువల్‌గా అక్కడ బాల్కనీ లేదు. మ్యాక్స్‌ని వాడికి వాడే చచ్చిపోయేటట్టు చేసిన అసబుల్ యొక్క పన్నాగం అది. హౌ డస్ మ్యాక్స్ రియాక్ట్ అపాన్ లెర్నింగ్ అబౌట్ బాల్కనీ ఇంట్రూజన్? మ్యాక్స్ ఎలా రెస్పాండ్ అవుతాడు? అంటే దూరినటువంటి వ్యక్తి. ఎక్స్‌ప్రెసెస్ రిలీఫ్ దట్ బాల్కనీ వాస్ యూజ్డ్ ఫర్ ఎంట్రీ. హమ్మయ్య! నేను బాల్కనీ ద్వారా వచ్చాను. బాల్కనీ ద్వారా రాలా. ఒక కీ దొంగతనం చేసి దాని ద్వారా వచ్చాడు. మ్యాక్స్ ఈస్ సర్ప్రైజ్డ్ బై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాల్కనీ. సర్ప్రైజ్డ్. ఎందుకంటే అరే! ముందే తెలిసుంటే బాగుండు అది ఎక్కిచ్చేసేవాడిని. మ్యాక్స్ డినైస్ యూజింగ్ ద బాల్కనీ అండ్ సజెస్ట్ అన్ ఆల్టర్‌నేటివ్ మెథడ్. బాల్కనీ వద్దులే నేను వేరే ద్వారా వస్తానన్నాడా? కాదు. సర్ప్రైజ్ అయ్యాడు. వాట్ ఆల్టర్‌నేటివ్ మెథడ్ డస్ మ్యాక్స్ క్లెయిమ్ టు హావ్ యూజ్డ్ ఫర్ ఎంట్రీ? మ్యాక్స్ ఏం చెప్పాడు? నేను బాల్కనీ ద్వారా కాదు, పాస్‌కి దొంగతనం చేసొచ్చా. క్లైంబింగ్ త్రూ గాదు. ఓపెన్ విండో గాదు. అక్కడ విండో ఉంది గానీ, ఓపెన్ విండో ద్వారా రాలా. గెయినింగ్ యాక్సెస్ త్రూ ఏ సీక్రెట్ ప్యాసేజ్. సీక్రెట్ ప్యాసేజ్ కూడా ఏం లేదు. వేరే దారి కూడా అసలు ఏమీ లేదు. ఉన్నదల్లా ఏందంటే ఒక కీని కింద వాడొకడు కూర్చొని ఉంటాడు తాళాలు పెట్టుకొని. అక్కడ దొంగతనం చేసుకొని వచ్చాడనమాట. బి ఈస్ ద రైట్ ఆన్సర్. వాట్ ట్రబుల్ మైట్ హి హావ్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ ఇఫ్ హి హాడ్ నోన్ అబౌట్ ద బాల్కనీ? ఒకవేళ మ్యాక్స్‌కి గనక బాల్కనీ ఉంది అని తెలిస్తే ఏం జేసేవాడు? అంటే ఏం జేసేవాడు? బాల్కనీ ద్వారా వచ్చేసేవాడు. ఏం చేయకుండా ఉండేవాడు? ఎలాంటి బాధ పడకుండా ఉండేవాడు? అనే ప్రశ్న అడిగాడు. ఇది కొంచెం టిపికల్ అండ్ ట్రిక్కీ క్వెషన్. బ్రేకింగ్ ద డోర్ కాదు. బ్రేక్ చేసి రాలా అతనేమి. అతను ఎట్లా వచ్చాడు? పాస్ కీ ద్వారా వచ్చాడు. ఆ ట్రబుల్ తప్పేది అని. బ్రేకింగ్ ద వాల్. గోడ పగలగొట్టి వచ్చేవాడు. అలా గాదు. పాస్ కీతో వచ్చి ఉండేవాడు గాదు. డైరెక్ట్‌గా బాల్కనీ ద్వారా వచ్చేసేవాడు. సో, ఇందులో అన్నీ కూడా బిల ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పై డయాగ్రామ్ ఇచ్చాడు. ఇందులో స్టడీ ద ఫాలోయింగ్ పై డయాగ్రామ్ కేర్‌ఫుల్లీ. వాట్ డస్ ద పై డయాగ్రామ్ షో? ఈ పై చార్ట్ ఏదైతే టైటిల్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. మనం ఇక్కడ అదే రాస్తాం. ఏది? ఇది. ఇది ఆన్సర్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఫేస్డ్ బై స్టేట్స్ ఇన్ ఇండియా. అదే ఆన్సర్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్
ఇష్యూస్ ఇన్ ఇండియా, ఇన్ ఇండియన్ స్టేట్స్. మొత్తం అది రాయాలి. ఇక్కడ పట్టదు కాబట్టి ఓకే. అందుకని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఫేస్డ్ బై స్టేట్స్ ఇన్ ఇండియా అని రాయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అబౌవ్ పై చార్ట్? ఎయిర్ పొల్యూషన్ అని ఎక్కడుంది? ఇదిగోండి ఇది ఎయిర్ పొల్యూషన్ అని ఉంది. ఎంత పర్సెంటేజ్? 40%. అది మనం రాస్తాం. విచ్ స్టేట్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై ఫ్లడింగ్ అకార్డింగ్ టు ద పై చార్ట్? ఫ్లడింగ్ ఎక్కడుంది? అదర్స్‌లో అదిగోండి ఇక్కడ ఉంది ఫ్లడింగ్. అస్సాం, బీహార్ అనేవి ఉన్నాయి. ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. అస్సాం, బీహార్ ఫ్లడింగ్ అదిగోండి. నెక్స్ట్ 4వది. వాట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డూ స్టేట్స్ లైక్ మధ్యప్రదేశ్, చండీగఢ్ షో ఇన్ ద అబోవ్ పై చార్ట్? ఇక్కడ కొంచెం ట్రిక్కీ పార్ట్. ఎందుకు అంటే సోషల్‌లో పిల్లలు యాక్టివ్‌గా ఉంటే ఇట్స్ ఓకే. కాకపోతే కొంచెం ఇబ్బంది పడతారు ఈ ప్రశ్నకి. వాట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డూ స్టేట్స్ లైక్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్‌గఢ్ షో ఇన్ అబోవ్ పై చార్ట్? మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్‌గఢ్ అదిగోండి. ఎంపీ, ఛత్తీస్‌గఢ్. ఎంపీ అన్నారు. మధ్యప్రదేశ్ అనలా. కానీ ఛత్తీస్‌గఢ్ అనేది మనకిక్కడ చూస్తే ఇక్కడ ఒక్క చోటే ఉంది. ఆ రకంగా కూడా పిల్లలు ఈజీగా ఏందంటే ఈజీగా కనుక్కోవచ్చు. ఎంపీ అంటే మధ్యప్రదేశ్. ఏంది? డీఫారెస్టేషన్ అనమాట. బి ఈస్ ద ఆన్సర్. ఇక్కడ ఎంపీ, ఛత్తీస్‌గఢ్ అని ఉంది చూడండి. నెక్స్ట్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ పై చార్ట్. ద పర్సెంటేజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అబోవ్ చార్ట్ ఈస్ 30%. కాదు 40%. వాటర్ పొల్యూషన్ అండ్ డిఫారెస్టేషన్ షేర్ ద సేమ్ పర్సెంటేజ్. యెస్. ఎంత? 20% ఉంటుంది చూడండి. వాటర్ పొల్యూషన్ 20% అండ్ డిఫారెస్టేషన్ 20%. కాబట్టి ఇక్కడ ఏందంటే బి ఈస్ ద ఆన్సర్. ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ఎఫెక్టెడ్ బై వాటర్ పొల్యూషన్. అది కూడా చూద్దాం. కర్ణాటక వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ మనం చూసుకున్నట్లయితే యూపీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. ఇక్కడ లేదు, కర్ణాటక లేదు. కాబట్టి బి ఈస్ ద ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇదండి దీనికి సంబంధించి. తర్వాత వచ్చేసి జంబుల్డ్ సెంటెన్సెస్. జంబుల్డ్ సెంటెన్సెస్ అనేవి చాలా చాలా సింపుల్‌గా మనం రాయొచ్చు. ఎలా రాయొచ్చో చూద్దాం. చూడండి, ముందు ఇవి ఎట్లా చేయాలి అంటే ముందుగా మనం చేయాల్సింది ఏందంటే ఇచ్చినటువంటి జంబుల్డ్ సెంటెన్సెస్ చూసుకోవాలి. ఆదర్శ్ కో-ఫౌండెడ్ మిషన్ బదలావో ఎట్ ద ఏజ్ ఆఫ్ 13. ఈ ఇంపార్టెంట్ అండి. ఏజ్‌లు ఇచ్చినప్పుడు చాలా సింపుల్‌గా రాయొచ్చండి. అది చూద్దాం. హి వాస్ ఆనర్డ్ విత్ గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్ 2025 విన్నింగ్ $1,00,000. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇందులో అన్ని అంకెలు ఉన్నాయి కాబట్టి అంకెల మీద మనం చూద్దాం. లాంచ్డ్ స్కిల్జో ఇన్ 2023. అవి గుర్తుపెట్టుకోండి. ఎట్ 14 కోటా విత్ ఓన్లీ 1000 టు ప్రిపేర్ ఐఐటి కోచింగ్ యూజింగ్ ఫ్రీ రిసోర్సెస్. ఓవర్ 2 years స్కిల్జో హ్యాస్ హెల్ప్ 20,000. ఇవే మనకి ఈ అంకెలతోనే మనం చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఈ చదివేటప్పుడు ఎక్కడెక్కడ కనబడతాయో అక్కడ మన ఈ ఏవైతే ఏబిసిడి రాసుకోవడానికి చూద్దాం. ఆదర్శ్ కుమార్ అండ్ 18-year-old ఇన్నోవేటర్ ఫ్రమ్ చంపారణ్, బీహార్, ఇండియా. గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్ 2025. చూడండి ఎక్కడ ఉందో, బిలో ఉందండి. బిలో ఉందంటే బిని టిక్ కొట్టేసి ఇక్కడ బి రాసుకోవడమే. నెక్స్ట్. దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్ అకంపైన్డ్ బై $1,00,000 ప్రైజ్. ఎక్కడో $1,00,000 ఉన్నాయండి. ఇదే బీనే. ఓకే. స్టూడెంట్స్ హూ హ్యావ్ మేడ్ సిగ్నిఫికెంట్ లెర్నింగ్ అండ్ సొసైటీ. హీ వాస్ సెలెక్టెడ్ ఫ్రమ్ నియర్లీ 11,000 నామినేషన్స్ అక్రాస్ 148 కంట్రీస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 13. 13 అనేది మనం ఎక్కడో చూసాం. అదిగోండి ఇక్కడ. ఆదర్శ్ కో-ఫౌండెడ్ మిషన్ బదలావో. మిషన్ బదలావో కూడా ఉంది ఏలో. కాబట్టి మనం 13 కనబడింది, ఏ రాస్తాం ఇక్కడ. ఏని ఇక్కడ టిక్ కొట్టుకుంటాం. నెక్స్ట్. ఏ నాన్ ప్రాఫిట్ ఎయిమ్డ్ టు అడ్రసింగ్ లోకల్స్ అని ఎట్ 14. ఎట్ 14 అనేది ఎక్కడ ఉంది చూడండి, డీలో ఉంది. డీని టిక్ కొట్టండి అండ్ డీని ఇక్కడ రాయండి. తర్వాత 1000 టు పర్స్యూ కోచింగ్. అదిగోండి 1000 అని ఉంది, ఆ డీలోనే. ఓకే. నెక్స్ట్. ఇన్ 2023 స్కిల్జో అనేది ఉంది చూడండి. స్కిల్జో అనేది ఎక్కడో మనం చూసాము. స్కిల్జో ఇన్ 2023. కాబట్టి అది కనబడిందిగా, సి రాద్దాం ఇక్కడ. చాలా సింపుల్గా చేసే ప్రయత్నం అనమాట. ఇంకా కావాలి, ఇంకా మేము సింపుల్గా వద్దు బాగా కష్టంగా చేస్తామన్నా అవి కూడా ఉన్నాయి. అండ్ ఎంటర్ టు ట్రైన్ అండర్ సర్వీస్. ఇట్ హ్యాస్ ఎంపవర్డ్ మోర్ దాన్ 20,000 స్టూడెంట్స్ ఎక్కడ ఉంది, ఈలో ఉంది. సి కూడా రాసాం, ఈ కూడా రాసాం. ఇప్పుడు ఆర్డర్ ఏంటంటే ఇది బ్యాడ్ సి, ఇది ఆర్డర్ అవుతుంది. బ్యాడ్ సి అనేది ఆర్డర్ అవుతుందండి.